యేసు ప్రభు తన ప్రాణమును మన కోసం కలువరి శిలువలో అర్పించింది. మనం ఏదో అమాయకులుగా, అనామకులుగా ఏదో మామూలుగా బ్రతుకుతారులే, ఏదో పోతారులే అని ఆయన అవసరం కోసం ఆయన ఏదో చేసింది కాదు. ఆయన ఈ ఈ ప్రాంతంలో ఉన్న, ఈ ఊరిలో ఉన్న ఎంతోమంది ధనవంతులు, భాగ్యవంతులు, బలమున్నోళ్ళు, చరిత్ర ఎప్పటి నుంచో గొప్ప చరిత్ర ఉన్నోళ్ళు ఎంతోమంది ఇక్కడ ఉండంగా, అల్పులము, ఏ చరిత్ర లేదు, ఏ బలము లేదు, ఏ జ్ఞానము లేని నిన్ను నన్ను మనందరినీ కూడా దేవుడు పిలుచుకున్నాడు, ఏర్పాటు చేసుకున్నాడు అనే విషయాన్ని నువ్వు అర్థం చేసుకున్న రోజే, దాన్ని గుర్తుపట్టిన రోజే నీవు గొప్ప ఆశీర్వాదాన్ని పొందుకోగలుగుతావు, గొప్ప మేలును అనుభవించగలుగుతావు. నేనంటాను, మనము ఆశీర్వదించబడాలి అంటే పరిస్థితులు మనకు అర్థం కావాలి. మనం ఎటు వెళ్తున్నాం, ఏం చేస్తున్నాం, మన పరిస్థితి ఏమిటి అనే దాన్ని ఆలోచించగలగాల. చాలామంది ఎప్పుడు ఆలోచిస్తారు అంటే, కష్టం వచ్చినప్పుడు ఆలోచిస్తారు. ఏంది నా భవిష్యత్తు, ఏంది నా పరిస్థితి, ఏంది నేను ఎటు వెళ్ళాలి అని రాత్రంతా నిద్రపోకుండా దినమంతా కూడా ఆలోచిస్తారు. కానీ ఒక మాట మీకు తెలుసు, మీరు అర్థం చేసుకోవాలి. ఏమిటంటే, ప్రతిరోజు కూడా నువ్వు ఆలోచించాలి. ఏమిటంటే, నేను ఏం చేయాలి, దేవునిలో ఇంకా నేను ఎంత ఎదగాలి, నేను దేవుని దగ్గరికి ఎంతగా వెళ్ళాలి, నేను ఏం అర్థం చేసుకోగలుగుతున్నా, నేను ఎటు వెళ్ళగలుగుతున్నా, నా ప్రయాణము దేవుని వైపు ఉందా, లోకం వైపు ఉందా అనేది ఆలోచిస్తూ ఉండాలి. అప్పుడు నీ బ్రతుకులో ఒక మంచి ఫలింపు వస్తుంది. ఆ ఫలింపు రోజు రోజుకు నీకు తెలిసిపోవాలి. ఏమనంటే, నేను ఫలిస్తా ఉన్నా, లేకపోతే నేను బలహీనపడ్డా, నేను ముందుకు వెళ్ళట్లేదు, నా బ్రతుకు బాగుపడట్లేదు, లేకపోతే నా పరిస్థితులన్నీ అధోగతి పాలైనాయి అని, లేదా బాగుపడుతున్నా లేదా బలహీనపడుతున్నా, ఏదో ఒక విషయము ప్రతిరోజు మనకు అర్థం కావాలి. ప్రతిరోజు కూడా మనం అర్థం చేసుకునేంత అనుభవాన్ని సంపాదిస్తే మన రోజు ఎదిగే అవకాశాలు ఉంటాయి. రోజు ముందుకు వెళ్ళే అవకాశాలు కలుగుతాయి. మనం చాలామంది ఏంటంటే, వింటాం, విడిచిపెట్టి వెళ్ళిపోతాం, తర్వాత రోజు మనం మామూలు బతుకుతాం. అలా కాదు. దేవుని దగ్గరికి వచ్చిన మనము, దేవుని యందు విశ్వాసం ఉంచిన మనము, దేవుణ్ణి నమ్మిన మనము ప్రతిరోజు కూడా నేను ఎంత ఎదగలుగుతున్నా. ఉదాహరణకి మనం చేను దగ్గరికి వెళ్తాం కదా. చేను దగ్గరికి వెళ్తే, చేను నాటేసిన తర్వాత లేదా మొక్కజొన్న విత్తనాలు వేసిన తర్వాత అది మొలిసిందా చూస్తాం కదా, ఎదుగుతుందా చూస్తాం, లేదా ఏదైనా రోగం వస్తుందా చూస్తాం, లేదా ఏదైనా వైరస్ కలుగుతుందా చూస్తాం, లేదా ఇట్లాంటివన్నీ ఏం జరుగుతున్నాయని ప్రతిరోజు మనం చూసి దానికి ఏం చేయాలో అది చేస్తాం కదా. అలా చేసినప్పుడే ఆ చేను ఎదిగితే మనకు సంతోషం కలుగుతుంది కదా. ఆ చేను బలపడుతుంటే మనకు సంతోషం కలుగుతుంది. ఆ చేను ఫలించే పరిస్థితికి వచ్చినప్పుడు బాగుందనుకో, మన కష్టం వ్యర్థం పోలేదు అనిపిస్తుంది. అవునా కదా. మన జీవితంలో కూడా బాగుపడుతున్నామా, మరి మన బ్రతుకులో కూడా ముందుకు వెళ్తున్నామా, మన నడక సరిగ్గా ఉందా అనేది కూడా ప్రతిరోజు మనం ఆలోచించాలి. మన జీవితంలో ప్రతిరోజు ఆలోచించాలి. ఆమేన్. మీకు ఒక మాట నేను చదివి వినిపిస్తాను. చూడండి ఒకసారి, మత్తయి సువార్త 13వ అధ్యాయంలో ప్రారంభము నుంచే కొన్ని మాటలు రాస్తున్నాయి. ఏమనంటే, అక్కడ విత్తనాల కోసం చెప్పాడు. విత్తనాలు, విత్తువాడు అనే విత్తనాల సంభవాన్ని చెప్పాడు. చెప్పి అక్కడ 4 రకాల విత్తనాలు. ఒకటి త్రోవ పక్కన పడిన విత్తనం, ఒకటి రెండవది రాతి నేలన పడిన విత్తనం, మూడోది ముళ్ళ కంపలో పడిన విత్తనం, నాలుగవది మంచి నేలన పడిన విత్తనం అని చెప్పాడు. ఇక్కడ మొదటిది త్రోవ పక్కన పడిన విత్తనం. ఇప్పుడు నేను వాక్యం చెప్తున్నా, వాక్యం వింటున్నారు, వినేసి
అంతేలే, ఏదో చెప్తారు పాస్టర్ గారు, మనం చర్చికి వెళ్ళినాం, వచ్చినాం, ఏముందిలే అని అలా లైట్‌గా మామూలుగా తీసుకున్నప్పుడు మనకు శత్రువు ఉన్నాడు. విత్తనం మంచిదే. అది నీకు ఫలమిచ్చే విత్తనం. నీ బ్రతుకును బాగు చేసే విత్తనం. అదే నీ బ్రతుకును వర్ధిలింప చేసే విత్తనం. ఈ వాక్యం అనే విత్తనం. అది నీ హృదయములో పడిందా? పడితే అది మొలుస్తుందా? అనే దాన్ని చూసుకోలేక మామూలుగా వెళ్ళిపోతాం. అప్పుడు ఆ పడిన మంచి విత్తనాన్ని శత్రువు ఎత్తుకొని వెళ్ళిపోతాడు. రెండవది రాతి నేలన పడింది. అంటే దున్నలేదు, దానికి చాలు రాలేదు, విత్తనం వేసాం. చాలాసార్లు రాళ్ళ మీద కూడా కొన్ని మొలుస్తాయి. ఎందుకంటే అక్కడ కొంచెం దుమ్ము ఉంటుంది, విత్తనం పడుద్ది. ఆ వర్షం పడగానే ఆ తేమకు అదేమవుద్ది, మొలుస్తుంది. మొలిసి కొంచెం పెరుగుద్ది. కొంచెం పెరగగానే ఎండ వస్తుంది. ఎప్పటికీ పడదు కదండి వర్షం, కొద్ది రోజులకు వర్షం ఆగిపోద్ది. ఆ ఎండ వచ్చి దానికి తగలగానే అదేమవుద్దంట, ఎండిపోద్ది. అది కూడా ఫలించదు. అంటే మూడవది ముళ్ళ కంపలో ఉదాహరణకి మనము చాలాసార్లు దున్నుతాం కదా, దున్నిన తర్వాత అంతకుముందు మన సర్కారు ముళ్ళ చెట్లు అంటాం మనం, లేకపోతే మంగ చెట్లు ఉంటాయి, లేకపోతే పెకిలిపోని గడ్డి చెట్లు ఉంటాయి. అవి అవి అక్కడే ఉంటాయి, అవి పెకిలిపోవు ఆ ముళ్ళ చెట్లు. అక్కడ మనం విత్తనం వేసామనుకోండి, ఏది ముందు లేస్తుంది? ఏది ముందు? ఏదైతే పెకల్లేదో ఆ ముళ్ళ చెట్టే ముందు లేస్తుంది. దాన్ని పెకిలించి పక్కన పడేసి ఉంటే అది లేసేది కాదు. అయితే అది లేచి ఇది మొలిసి ఇది పెద్దగా అయ్యేలోపు అది మంచిగా బలంగా తయారవుతుంది. ఆల్రెడీ దాని వేరు ఉంది కాబట్టి అది బలంగా తయారై దీన్ని ఏం చేస్తుందంటే అణిచేస్తుందంట. దీన్ని అణిచేస్తే ఇదేమైపోద్ది, లేవాలని ప్రయత్నం చేస్తుంది కానీ దీనివల్ల కాదు. కాక అందులోనే అది పాడైపోద్ది కదా, అందులోనే అది పాడైపోద్ది. మీరు ఆలోచించండి. ఇంకొకటి చివరిది మంచి నేలన పడింది. అంటే మంచిగా దున్ని, మంచి దుక్కి చదును చేసి, మంచి ఎరువేసి, అక్కడ ఎక్కడ పడాలో విత్తనం, ఏ నేలలో పడాలో, ఏ సారవంతమైన నేల పడాలో అక్కడ విత్తనం పడిందంట. అది ఎంత ఫలిస్తుంది? ఎంత రావాలో అంత ఫలం వస్తుంది. అవునా కదా? మీరు చెప్పండి. హల్లెలూయా. ఇప్పుడు మీరు ఆలోచించండి. ఇప్పుడు ప్రతి వారం వాక్యం వింటున్నాం కదా, ఇది త్రోవ పక్కన పడిన విత్తనం లాగుందా? అది నీకేం ఫలము రాదు. స్టార్టింగ్లోనే దయ్యం ఎత్తుకొని పోతుంది. అది నీకు ఆశీర్వాదాన్ని తీసుకురాదు. రెండవది రాతి నేలన పడిందా? అది భ్రమపరుస్తుంది. రాతి నేల అంటే నీ హృదయం పగల్లేదు, నీ మనస్సులో మార్పు రాలేదు, ఏదో మాట వరుసకు వస్తున్నావు, మీ ఆలోచన లేకపోతే ఏదైనా మంచి జరుగుద్దేమో అని వస్తున్నావు, ఏదో ఇక్కడికి వస్తే ఏదైనా మేలు జరుగుద్దేమో చూద్దామని వస్తున్నావు. అప్పుడు కూడా నీకేం మేలు జరుగుతున్నట్టు అనిపిస్తుంది కానీ దానివల్ల ఫలం రాదు, దానివల్ల ఫలితం నీకు రాదు. అది కొద్ది రోజులు మొలిసినట్టుగానే బాగుపడుతున్నట్టుగానే అనిపిస్తుంది కానీ అది పూర్తిగా నిన్ను బాగుపరిచి అభివృద్ధి చేయదు. అది వెంటనే చచ్చిపోద్ది. అర్థమవుతుంది మీకు? హల్లెలూయా. అదేంటంటే ఎండ అనేది ఏంటంటే కష్టం. కొద్ది రోజులు బాగా ఉండి ఆ ఎండ పడగానే, అంటే కష్టం కొంచెం రాగానే, శ్రమ కొంచెం రాగానే, ఏమోలేండి, ఏం మేలు జరిగింది అని అంటారు కదా. కొంతమంది చర్చికి వచ్చేసి బాగుపడి వెళ్ళిపోయి ఏం మేలు జరిగింది అంటారు కదా. అట్లాంటి వాళ్ళు అనమాట. ఫలితం ఏముండదు. ఉంటుందా? మనం కూడా విత్తనాలు వేస్తాం కదా. ఇప్పుడు ఆ బండ మీద పడ్డది మొలుస్తుంది కదా, కొంచెం మట్టి ఉండి అక్కడ మొలుస్తుంది, ఆ పద నుండి మొలుస్తుంది, మొలిసి కొంచెం పెరుగుద్ది కూడా. అందుకని దాని దగ్గర ఉన్న సారం అంతా తీసుకుందాకా పెరుగుద్ది. కొంచెం బాగుపడ్డ తర్వాత ఈ ఎండ తగులుద్ది. ఖచ్చితంగా ఎండ ఎప్పటికీ వర్షం పడదు, ఎప్పటికీ తేమగా ఉండదు. కొన్నిసార్లు వర్షాకాలంలో ఎండ కూడా తగులుతుంది. ఆ ఎండ తగిలినప్పుడు తట్టుకునే శక్తి దీనికి కావాలి. మీకు అర్థమవుతుందని చెప్తున్నా. తట్టుకునే శక్తి దీనికి కావాలంటే వేలు ఏమవ్వాలి? భూమిలోకి పోవాలి, మట్టిలోకి ఉండాలి. అవునా కదా? మీరు చెప్పండి. కాబట్టి ఈ నేల పగలాలి అంటే ఈ గట్టి నేల ఏమవ్వాలి? పగలాలి. ఆమేన్. ఇప్పుడు ఈ గట్టి నేల పగలలేకపోతే మనకు ఆశీర్వాదం రాదండి. ఓకే. మూడవది ఏదది? మునుల తొప్పల్లో పడ్డది. అంటే చెప్పాను కదా, పెకల్లేదు ఇంకా.
ఆ పెకలక ఆ చెట్టు ఆల్రెడీ ఉంది, ఆ ముళ్ళ చెట్టు. దాంట్లో విత్తనం పడ్డది. మొలుస్తది బాగానే. అది బాగానే మొలుస్తది. మొలిసి ఏం చేస్తది? ఎదుగుతది కొంచెం. ఆలోపు ఈ పక్కనుంది కదా ముళ్ళ చెట్టు. ఈ శ్రమ, కష్టం, బాధ, శత్రువు, మాటలు మాట్లాడేవోళ్ళు, ఇటనేవోళ్ళు, అటనేవోళ్ళు చుట్టుపక్కల ఉంటారు. వాళ్ళు పగిలిపోరు. పోతారా? వాళ్ళు చుట్టుపక్కల ఉంటారు. ఉంటారు కదా! వారేం చేస్తారు? చెప్పాలి. వీళ్ళ మీదకొచ్చేస్తారు. వీరి మీదకొచ్చినప్పుడు వీరు బలంగా లేరు కాబట్టి ఏమైంది? అణిచివేయబడతారు. ఇప్పుడు చూడు, ఈ మూడిట్లో ఎక్కడన్నా ఉన్నావా నువ్వు? ఈ మూడిట్లో ఎక్కడన్నా ఉన్నావా? ఇక నాలుగోది ఉంది చూసారా? ఇది మంచి నేలన పడిన విత్తనం. అంటే ఏమిటి? ఇప్పుడు ఈ విషయాలు నీ బ్రతుకులో అర్థం కావాలి. ఇప్పుడు ఇక్కడ చెప్పబడుతున్న మాటలు లేదా దేవుని సంగతులు నీ బ్రతుకులో బాగా అర్థం కావాలంటే ఒకే ఒక రహస్యం ఉంది. ఒకే ఒక సంగతి ఉంది. అది నీకు బాగా వంటబట్టిందనుకో, బాగా ఆలోచించు, ఇక నీ బ్రతుకులో నష్టాలు రావు. అలాగని నువ్వు ఏ కదలిక రాదు, ఎండ రాదు, రాతి నెల రాదు, ఇదని నేను చెప్పట్లే. ముళ్ళ తుప్పలు రావని నేను చెప్పట్లే. కానీ వాటిని అణిచేసే శక్తి మాత్రం నీకు వస్తుంది. వాటన్నిటిని తొక్కేసే శక్తి ఈ వాక్యం ద్వారా నీకు కలుగుతుంది. వాటిని తొక్కేయగలగాల. అవునా కదా? చెప్పు. ఇప్పుడు ఒకటి, మనం పోరాడనన్నా పోరాడాలి, లేదా పారిపోనన్నా పారిపోవాలి. ఇప్పుడు పారిపోవడం అనేది సమస్య. ఏ రోజుకైనా ప్రమాదం ఇది. అవునా కదా? మీరు చెప్పండి. మరి ఏం చేయాలా? పోరాడాలా. ఏం చేయాలి చెప్పండి? పోరాడాలి. పోరాడాలంటే ఏం కావాలా? మనకు బలం కావాలా. పోరాడాలంటే ఏం కావాలా? జ్ఞానం కావాలా. పోరాడాలంటే ఏం కావాలా? కావలసిన ఆయుధాలు కావాలా. అవునా కదా? ఇదంతా నీ బ్రతుకులో ఎప్పుడు జరుగుద్ది అంటే వాక్యాన్ని నువ్వు అర్థం చేసుకున్నప్పుడు జరుగుద్ది. ఇప్పుడు చూడండి, ఆ మాటను చదువుదాం మనం. మత్తయి సువార్త 13వ అధ్యాయం 23వ వచనం. మంచి నేలను విత్తబడిన వాడు వాక్యం విని గ్రహించువాడు. అట్టి వారు సఫలులై ఒకడు 100 ఒకడు 60 ఒకడు 30 ఫలించును. ఎవరు? వాక్యాన్ని గ్రహించిన వారు అంట. ఇక్కడ అర్థం ఏంటంటే వాక్యాన్ని అర్థం చేసుకొని స్వంతం చేసుకున్న వాళ్ళు. అంటే అర్థం ఏంటంటే ఎవరు ఏం చెప్పినా వాక్యం చెప్తుందే వాస్తవం కాబట్టి నేను వాక్యం చెప్పిందే నమ్ముతాను. నాకు వాక్యం ఏది చెప్పిందో అదే కావాలి. అప్పుడు నీకు సారం కలుగుతుంది, బలం కలుగుతుంది. అందుకే నువ్వెప్పుడైతే వాక్యం చెప్పేది జాగ్రత్తగా విని వాక్యాన్ని నువ్వు అర్థం చేసుకొని దాన్నే ఆలోచిస్తూ 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 నేర్చుకుంటూ వెళ్ళిపోతున్నావు అనుకో, ఇక ఈ చుట్టుపక్కల ఉన్న రాతి నేల, ఈ ఐహిక విచారాలు ఏంటి, ఈ సమస్యలు, ఈ ముళ్ళ తుప్పలు, వీటన్నిటిని నువ్వు తొక్కగలుగుతావు. తొక్కగలిగినావే అనుకో, నువ్వు ఫలించడం మొదలవుతుంది. నీ బ్రతుకులో ఏది నువ్వు కోరుకున్నావో, ఏ విషయంలో నువ్వు బాగుపడాలని ఆశపడ్డావో, ఏ విషయంలో నువ్వు వర్ధిల్లాలని పట్టుదలతో ఉన్నావో, ఏ విషయంలో నువ్వు స్థిరంగా చేయబడాలని ఆశపడుతున్నావో, వాటన్నింటినీ దేవుడు దయచేయడానికి నీ ముందుకు వస్తాడు. దేవుడు నీకు అనుగ్రహించడానికి ఆయనే నాయకత్వం వహించి నీ ముందు నిలబడతాడు. బాగా ఆలోచించండి. ఇప్పుడు ఆత్మీయ జీవితంలో ఎప్పుడైనా సరే ఫలింపడము అనేది రావాలి. ఎక్కడున్నామో అక్కడే, ఎలాగున్నామో అలాగే అది ఉండకూడదు. ఇప్పుడు ఒకసారి ఒక వ్యక్తికి ఎవరైనా బాగా నమ్మకస్తులు అనుకోండి, ఒక ఆయన బాగా నమ్మకంగా నీ విషయంలో ఉన్నాడు, బాగా నన్ను ప్రేమిస్తున్నాడు అని నువ్వు నమ్మేవనుకో. అవునా కదా? నువ్వు ప్రేమిస్తున్నా అని నమ్మేవనుకో, పక్కన 1000 మంది చెప్పినా ఎవరి మాట వింటావు? చెప్పాలి. నీకెవరు నమ్మకమో వారి మాట నువ్వు మాట్లాడవచ్చు కదండి. ఆయన చెప్పిందే రైట్ అంటావు. అది రైటా రాంగా తర్వాత విషయం. అది తప్ప మంచిదా నువ్వు ఆలోచించవు. ఏం చేస్తావు? వారు చెప్పిందే
నువ్వు నమ్మేస్తావు. ఇప్పుడు అందరికంటే నమ్మదగిన వారు ఎవరు? నజరేయుడైన యేసయ్య అని కదా అన్నిటిని విడిచిపెట్టి వచ్చావు కదా. అన్నిటిని విడిచిపెట్టి యేసయ్య దగ్గరికి వచ్చావు కదా. అందరికంటే నమ్మదగిన వాడు ఆయనే అనుకున్నావు కదా. మరి అనుకున్న నీవు ఎంతవరకు నమ్మకంగా ఉండగలుగుతున్నావు? ఆయన ఈరోజు ఏం చెప్పాడు? ఈ ఆదివారం నాతో ఏం మాట్లాడాడు? ఇది ఆదివారం నన్ను ఏం చేయమని చెప్పాడు? లేదా పలానా ప్రార్థనలో దేవుడు నన్ను ఏం చేయమని చెప్పాడు? దాన్ని నేను ఏం చేస్తున్నా అనే ప్రశ్న వేసుకోవాలి. ఈ లోపల ఎవరో ఏదో చెప్తారు, ఎవరో ఏదో మాట్లాడతారు, ఎవరినో పంపిస్తాడు అపవాది. ఎవరో ఇది తప్పంటారు, ఇది ఒప్పంటారు, నీకు మెంటల్గా ఒక తలకాయలో ఒక ఆలోచన తీసుకొస్తారు, లేకపోతే నిన్ను బాధ పెట్టాలని 10 మంది లేస్తారు. ఏది ఏమైనప్పటికీ నీతో చెప్పిన వాడు, నీతో ఉన్నవాడు నమ్మదగిన వాడని నువ్వు నమ్మితే, విశ్వసిస్తే ఏం చేస్తావు? చెప్పాలి. ఆ మాటనే ఆలోచిస్తావు. అప్పుడు ఏమవుతుందో తెలుసా? నీ ఇరుకు పరిస్థితిలో విశాలమైన అనుభవం వస్తుంది. నీ బ్రతుకులో విశాలమైన అనుభవం వస్తుంది. హల్లెలూయా. దేవుని నమ్మిన వాడు అంటే యేసునందు విశ్వాసం ఉంచిన వాడు ఎవడూ వ్యర్థమైపోలేదు, విశ్వాసం సరిగ్గా లేనివాడు తప్ప. ఆమేన్. విశ్వాసము సరిగ్గా లేని వారే ఏమయ్యారు? పడిపోయారు, అణచబడ్డారు. లేకపోతే మొలిసి కొంచెం శ్రమ రాగానే ఏమో అన్నట్టు వెళ్ళిపోయారు. కానీ ఆయననే పట్టుకున్నవారు, ఆయన మీదే ఆధారపడ్డవారు, ఆయనే నాకు దేవుడని నమ్మి వెలుచున్నవారు ఏ దినము సిగ్గుపడలేదు. హల్లెలూయా. అర్థమవుతుంది అనుకుంటున్నాను మీకు. హల్లెలూయా. ఇక సగం సగంగా నమ్మేటట్లుగా మనం ఆలోచించకూడదు. ఎందుకంటే నీ కుటుంబాన్ని నువ్వు చూసుకోవాలి. పక్కవారితో నీకు పని లేదండి. నేనేమంటాను? నా మాట మీకు అర్థమవుతుందా? ఇంకొకరి గురించి నువ్వు ఆలోచిస్తున్నంతసేపు, ఇంకొకరి బ్రతుకు నువ్వు చూస్తున్నంతసేపు, ఇంకొకరి ఎదుగు బదుగులు నువ్వు చూస్తున్నంతసేపు నీ గురించి నీకు ఆలోచించే సమయం దొరకదు. నీ కుటుంబం గురించి నువ్వు ఆలోచించే సమయం దొరకదు. వాళ్ళేమనుకుంటున్నారో, వీళ్ళేమనుకుంటున్నారో, వాళ్ళేం మాట్లాడుతున్నారో, వారు ఏమి చేస్తున్నారో, ఓహో వారు అలాగున్నారు అనే దాంట్లోనే టైం అంతా వేస్ట్ అయిపోతుంది. కానీ ఏదైతే నువ్వు నమ్మావో ఆ సంగతిని గురించి ఆలోచించు. అది అందరూ తెలుసుకున్న మార్గం కాదు, అందరూ ఎరిగిన మార్గం కాదది. ఎవరికి తెలుసు? అద్భుతంగా అది నీకే తెలిసింది. ఇప్పుడు నీకే తెలిసిన ఆ గొప్ప మార్గాన్ని, ఫలింపచేసే మార్గాన్ని, నీ బ్రతుకును మార్చే ఆ త్రోవను ఆలోచించేది పక్కన పెట్టి, ఎవరో చెప్తున్నదాన్ని, ఎవరో మాట్లాడుతున్న దాన్ని, ఎవరో అంటున్నదాన్ని, ఎవరో వింటున్న దాన్ని నువ్వెందుకు నీలో పెట్టుకుంటావు? అలా పెట్టుకుంటే నీ గురించి, నీ పిల్లల గురించి, నీ కుటుంబం గురించి, నీ భవిష్యత్తు కోసము, పరలోకం కోసము, నీ ఆత్మీయ పరిస్థితుల కోసము నీళ్ళు ఆలోచించేంత సమయం దొరకదు. దొరకనివ్వడు అపవాది. అందుకని ఇప్పుడు వాక్యం విన్నావు, దీని గురించి నువ్వు ఆలోచించాలి, దీని గురించి ధ్యానించాలి. ఆలోచించడం అంటే అదే. అప్పుడు దేవుడు నీతో మాట్లాడడం మొదలు పెడతాడు. ఎప్పుడు మాట్లాడతాడు తెలుసా దేవుడు? నువ్వు దాని గురించి ధ్యానం చేసినప్పుడు మాట్లాడతాడు. ఎప్పుడు నీ బ్రతుకు వర్ధిల్లుతుంది తెలుసా? ఈ లేఖనం, ఈ మాట, అవును నేను ఇలా చేస్తున్నానా? ఇప్పుడు నా బ్రతుకు ఫలించేటట్లుగా ఉందా? నా బ్రతుకు ఫలభరితంగా ఉందా? నా జీవితము బాగుపడుతుందా? నా పిల్లల కోసం నేను ఆలోచిస్తున్నానా? నిజమే, నా బ్రతుకు ఇన్ని సంవత్సరాలు నేను క్రీస్తులో ఉన్నాను, మన నా కుటుంబం ఫలించిందా? నా ఆత్మీయ జీవితం ఫలించిందా? నా బ్రతుకు ఫలభరితంగా మారిందా అనేది నువ్వు ఎప్పటికప్పుడు ఆలోచన చేస్తే, ఎప్పటికప్పుడు నీ మనస్సులో అది ఉంటే ఆలోచించు, నీకు ఒక తలంపు కలుగుతుంది. ఆ తలంపు నిన్నేం చేస్తుందంటే సరైన త్రోవ వైపు నడిపిస్తుంది. అప్పుడు నూరంతలుగా ఫలం వస్తుంది, నూరంతల ఆశీర్వాదాన్ని పొందగలుగుతావు. దేవుడు ఇస్తానంటున్నాడు. కానీ ఎట్టబడితే అట్లా అన్యాయంగా, న్యాయబద్ధం కాకుండా ఆయన ఆశీర్వదించడు. ఎట్టబడితే అట్లా ఆశీర్వదించడు.
అయ్యా నేను బూతులు మాట్లాడుతూనే ఉంటా, నేను చర్చికి వస్తున్నాను కాబట్టి దేవుడు ఆశీర్వదించాలి. అసలు ఆశీర్వదించడు. నేను మనస్సులో పగబెట్టుకుంటా, ఇంకొకరిని క్షమించా, అయినా దేవుడు నన్ను ఆశీర్వదించాలని చర్చికి పోతున్నా కాబట్టి అసలు ఆశీర్వదించడు. లేకపోతే ఏమని, నేను ఇంకొకరి కోసమే ఆలోచిస్తా. వారు బాగుపడిపోతున్నారు, వీరు బాగుపడిపోతున్నారు, వీళ్ళు ఇది వాళ్ళదని నేను ఆలోచిస్తానే ఉంటా. చర్చికి పోతున్నా, ప్రార్థన చేస్తున్నా కాబట్టి దేవుడు నన్ను ఆశీర్వదించాలి. అసలు ఆశీర్వదించడు. నేను అంటాను, నీ కోసం, నీ పిల్లల కోసం, నీ కుటుంబం కోసం, నీ భవిష్యత్తు కోసం, నీ సంఘం కోసం నువ్వు ఆలోచించాలి. దాంట్లో ఎక్కడ నేను తప్పిపోతున్నా, ఎక్కడ నేను బలహీనపడుతున్నా, ఎక్కడ నేను దేవునికి అనుకూలంగా లేకుండా పోతున్నా అనేదాన్ని ఎప్పటికప్పుడు ఆలోచించాలి. యోబు ఎంత బాగా ఆలోచించేవాడు తెలుసా దేవుని కోసం. యోబు గ్రంథంలో రాసిన మాట, నా పిల్లలు ఒకవేళ మనస్సులో దేవునికి వ్యతిరేకంగా పాపం చేశారేమో అని వేకువనే లేచి తనకున్న పిల్లలు ఒక్కొక్కరి కోసము దేవునికి బలర్పించేవాడంట. ఊరికేనే యోబు చుట్టూ కంచె రాలేదు. ఉట్టుట్టుగానే యోబుకు దేవుడు కాపుదల లేడు. ఉట్టుట్టుగానే యోబు యొక్క ఆస్తులు విస్తరించాయి బాగా. ఊరికేనే రాలేదు అది. యోబులో ఒక స్వభావం ఉంది ఏంటో తెలుసా, నేను లోకం వలె బ్రతకూడదు, నేను లోకంలాగా నేను బ్రతకూడదు, నా పిల్లలు కూడా బ్రతకూడదు. లోకంలాగా నేను జీవించకూడదు. ఎందుకంటే నా దేవుడు నాకు తెలిసాడుగా, నన్ను సృష్టించిన నా తండ్రి నాకు అర్థమయ్యాడుగా, నా కోసమే పరితపించే, నా కోసమే ఊరికే ఆలోచించే, ఎప్పటికీ దివారాత్రులు నా కోసము చూసే దేవుని కోసం నాకు తెలిసిందిగా. ఇదిగో నేను నీకోసం కునుకక నిద్రపోక నేను కాపాడుతున్నానని చెప్పిన దేవుడు, ఆ వాగ్దానం ఇచ్చిన దేవుడు నాకు దొరికాడుగా. ఇక అంతకంటే కావలసిందేంటి? తల్లి కాపుదల ఉంటుందా? తండ్రి కాపుదల ఉంటాడా? భార్య కాపుదలగా ఉంటుందా? భర్త కాపుదలగా ఉంటాడా? ఎవరికి ఎక్కువ సమయం కాపుదల ఉండలేడు. కానీ నా దేవుడు రాత్రంతా కునుకక నిద్రపోక కాపాడుతున్నాడు. అంత మంచి దేవుడు నాకు దొరికినప్పుడు, అంత ఉన్నతమైన దేవుడు నాకు దొరికినప్పుడు నేను ఆలోచించాల్సింది ఇంకా దేనికోసం కాదు. దేనికోసం? నా కోసమే ఉన్న నా దేవుని కోసం నేను ధ్యానించాలి. అది నాకు ప్రాణం అవ్వాలి. అప్పుడు నా జీవితం ఏమవుతుందో తెలుసా? వర్ధిల్లడం మొదలవుతుంది. యోబు అలా చేసేవాడు. యోబు అలాంటి కార్యక్రమాలు చేసేవాడు గనక దేవుడు యోబు చుట్టూ కంచె వేశాడంట. అతని ఆస్తి విపరీతంగా పెరిగిపోయిందంట. చూడండి, దేవుడు నీ చుట్టూ కంచె వేస్తే, దేవుడు నీ చుట్టూ కాపుదల వేస్తే, దేవుణ్ణి మనస్సు బాధ పెట్టకుండా నువ్వు బ్రతకడం నేర్చుకుంటే, దేవుని హృదయాన్ని బాధ పెట్టకుండా నువ్వు బ్రతకడం నేర్చుకుంటే, నీ చుట్టూ దేవుడు దేవదూతల్ని పెట్టి కంచె వేసిస్తాడు. నష్టం కలగకుండా నడిపిస్తాడు. నీ జీవితంలో పాడైపోయే అనుభవాలు తీసివేసి ఆయనే కంచెగా ఉండి అపవాదిని రానియకుండా, కంచె మేసే ఏ వ్యర్థమైన దాన్ని దగ్గరికి రానివ్వకుండా వాటన్నింటినీ వెళ్ళగొట్టి నిన్ను దేవుడు వర్ధిల్లింపచేస్తాడు. అలా చెయ్యాలి అని నువ్వు కోరుకుంటే నువ్వేం చేయాలి తెలుసా? నేనేం చేస్తున్నాను? నేను దేవుని నమ్ముకున్న పేరులో మాత్రమే ఉన్నానా? దానికి సంబంధించిన సరైన విధానంలో బ్రతుకుతున్నానా? నా రోజు నా ఆలోచన దేవుని గురించిన ఆలోచన ఉందా? వీళ్ళ కోసం, వాళ్ళ కోసం, దీనికోసం, దానికోసం ఆలోచిస్తున్నానా? బైబిల్లో రాస్తుంది, మత్తయి సువార్తలో 6వ అధ్యాయం 35 నుంచి 40 మధ్యలో రాసిన మాట, 32 నుంచి 40 మధ్యలో రాసిన మాట ఏంటో తెలుసా? మీరు రేపటిని గురించి చింతించకూడదు. మీ చింత ఆయన మీద వేయండి. అర్థమైందండి? హల్లెలూయా. ఏమని? రేపు ఏం తిందుమో, ఏమి తాగుదుమో, ఏమి ధరించుకుందుమో అని వాటి కోసము అన్యజనులు చింతిస్తారు. ఎవరు చింతిస్తారు? అన్యజనులు ఆలోచిస్తారు.
ఇవన్నీ మీకు కావలసినవని మీ పరలోకపు తండ్రికి ముందే తెలుసు. నువ్వు ఆలోచించాల్సింది, నువ్వు చింతించాల్సింది నా ఆత్మీయ జీవితం ఎట్లుంది అని చింతించాలి. నా ఆత్మీయ జీవితం బాగుపడుతుందా, నా దేవునితో నాకు సంబంధం బాగుందా లేదా అనే సంగతిని చింతించాలి. నువ్వు ఆలోచన అదే అయి ఉండాలి అని వాక్యం మాట్లాడుతుంది. మొదట దేవుని నీతిని, రాజ్యాన్ని వెతుకు, తర్వాత అవన్నీ కూడా నీకు అనుగ్రహించబడతాయి. అంతే ఉందయ్యా అని చెప్తాడు. ఇక్కడ యేసు ప్రభు స్వయాన ఈ నోటితో మాట్లాడి చెప్తున్న మాట మనందరం కూడా పోగొట్టుకునేది ఇక్కడే. ఎక్కడ? ఆయన గురించి ఆలోచించే కంటే పరిస్థితుల కోసం ఆలోచిస్తాం, ఎండ కోసం ఆలోచిస్తాం. అయ్యో, ఈ విత్తనము రాతి నేల మీద పడిందే, దున్నలేదు కదా ఆ నేల మీద పడిందే, చుట్టుపక్కల గడ్డి లేసిందే, లేకపోతే ముళ్ళ తుప్పలు లేసాయే, ఇవన్నీ నాకు అక్కర్లేదు, నేను ఆ నేలను చదును చేసే పరిస్థితిలో ఉంటా, దేవునికి ఇష్టమైన నేలగా నేను సిద్ధపరచబడతా, అందులో నా దేవుని వాక్యం అనే విత్తనం పడితే అది నూరంతల ఫలించేటట్లుగా నేను సిద్ధపరచుకుంటా నా జీవితాన్ని అని ఆలోచించాలి. హల్లెలూయా. నువ్వు ఆ మనస్సు కలిగి దేవుని దగ్గర ప్రార్థన చేసేవే అనుకో, నేను ఖచ్చితంగా చెప్పగలను ఏంటంటే, నువ్వు ఆ మనస్సుతో ప్రార్థన చేయి. ఈరోజు డేట్ వేసి పెట్టుకో. ఇక వాళ్ళ కోసం ఆలోచించడం, వీళ్ళ కోసం ఆలోచించడం, నీ తలకాయ ఖరాబ్ చేసుకోవడం, నీ ఆలోచనలన్నీ గందరగోళం చేసుకోవడం, అయ్యో వారు బాగుపడిపోతున్నారే, వీళ్ళందరూ ఎట్లయిపోతున్నారే, నేను ఇక్కడే ఉన్నాను అనే ఆలోచనలు పక్కన పెట్టి ఏం చేయాలా? ఓహో, నువ్వు అందులో ఎదుగుతావా? ఎదుగు, నేను ఎందులో ఎదిగి అందులో కూడా వస్తాను అనే మనసుతో వెళ్ళాలి. అంతే. దేవుడు నిన్ను క్రమక్రమంగా ఈ రోజు నుంచి వర్ధిల్లింపజేస్తాడు. నువ్వు చేయు ప్రయత్నములన్నీ ఆయన సఫలం చేస్తాడు. ఇక నీ తిరుగుండదు, నీ బ్రతుకు బాగు చేయబడుతుంది. అదే కదా దేవుడు నీ దగ్గర కోరుతున్నాడు. అందుకే ఆయన 2000 సంవత్సరాల క్రితం భూమిపైకి నరావతారిగా, శరీరధారిగా భూమిపైకి వచ్చి మన పాపములన్నీ అనగా మనకున్న ఈ శాపగ్రస్తమైన అనుభవాలన్నీ ఆయన మీద వేసుకొని నిర్దోషమైన ఏడాది మేకపిల్లగా తండ్రి ఎదుట బలి చేయబడి ఆయన రక్తమంతటిని కార్చి మన యొక్క పాపాలకు ప్రాయశ్చిత్తము అంటే జరిమానా, మన తప్పిదాలకు జరిమానా ఆయన రక్తం ద్వారా చెల్లించి, ఎవరు ఆయన మాట వింటారో, ఎవరు ఆయన మాటకు లోబడతారో, ఎవరు ఆయన మీద విశ్వాసం ఉంచుతారో, ఎవరు ఆయన యందు నమ్మిక ఉంచుతారో వారందరికీ ఆయన దేవుడుగా ఉండి వారిని ఆ భయంకరమైన పెంట కుప్పలోంచి లేపి ఘనమైన స్థితిలో పెట్టాలన్నది ఆయన ఉద్దేశం. ఆయన నీ కోసం వెల చెల్లించాడు. ఇక నువ్వు జరిమానా కట్టాల్సిన పని లేదు. నీ పాపపు వెల చెల్లించబడింది. నువ్వు కేవలం విశ్వసించి ఆయన చెప్తున్న దాని ప్రకారం నడిచి ఫలాలు కోసుకోవడమే. ఆయన చెప్తున్న దాని ప్రకారం నీ బ్రతుకు అలాగ ఆయనకు అనుకూలంగా వెళ్ళిపోయి ఆయన ఏ ఫలమైతే నీకు ఇచ్చాడో దాన్ని సంపాదించుకోవడమే ఇక నీ పని. నువ్వు దీవించబడాలి అని ఆయన మరణించి పాతిపెట్టబడి 3వ దినం మరణాన్ని గెలిచి తిరిగి లేచాడు. ఎవరు చేయలేదు ఈ భూమి మీద. దేవతలు అనబడుతున్నవారు, దేవుళ్ళు అనబడుతున్నవారు ఎవరు బలి చేయబడలేదు. ఆయన బలి చేయబడ్డాడు. ఇదిగో నీ పాపంలో మోసుకొని పోచున్నా నేనని చెప్పాడు. బలి చేయబడ్డాడు, పాతి పెట్టబడ్డాడు. మరణములో అలాగే కుళ్ళిపోలేదు. మరణాన్ని గెలిచి 3వ దినం సజీవునిగా తిరిగి లేచాడు. మరణమా నీ ముల్లెక్కడా, మరణమా నీ విజయం ఎక్కడా అని చెప్పి మరణ బలాన్ని నాశనం చేసి మరణాన్ని గెలిచి తిరిగి లేచి తండ్రి యొద్దకు వెళ్ళాడు. తండ్రి కుడి పార్శ్వమున విజ్ఞాపన చేస్తున్నాడు.